హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు మీ ముందుకి ఒక సింపుల్ అండ్ క్విక్‌గా అయిపోయే ఈవినింగ్ స్నాక్ రెసిపీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఎప్పుడూ రొటీన్ స్నాక్స్ కాకుండా బ్రెడ్‌తో ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి. బ్రేక్‌ఫాస్ట్‌లో కూడా చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో పావు కప్పు వరకు పల్లీలను యాడ్ చేసుకొని లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. లోపల వరకు వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లో వేయించుకున్న పల్లీలు, ఒక పచ్చిమిర్చి, హాఫ్ ఇంచ్ అల్లం, శుభ్రంగా వాష్ చేసిన అరకట్ట వరకు కొత్తిమీర, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఏమి యాడ్ చేయకుండా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న మసాలా మిక్సర్ అంతా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇందులో హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఉడికించిన 2 బంగాళదుంపల్ని మ్యాష్ చేసుకుంటూ ఇందులో యాడ్ చేసుకోండి. అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటూ 1 నిమిషం పాటు లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఫ్రై అయ్యాక ఆల్రెడీ ఫ్రై చేసుకున్న 1 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు పలుకులను వేసుకొని అంతా బాగా కలిసేలా మరొకసారి మిక్స్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారాక చిన్న చిన్న ముద్దలు తీసుకుంటూ రౌండ్ బాల్స్ చుట్టుకోవాలి. అన్నీ ఈ విధంగా చుట్టుకొని రెడీ చేసి పక్కన పెట్టుకోండి. ఒక ప్లేట్‌లో కొద్దిగా వాటర్, మిల్క్ మిక్స్ చేసుకోవాలి. బ్రెడ్ పీసెస్‌లో సైడ్స్ ఉన్న బ్రౌన్ కట్ చేసుకొని ఈ బ్రెడ్ పీసెస్ ఇందులో డిప్ చేసుకొని వాటర్ లేకుండా స్క్వీజ్ చేసుకోవాలి. ఆల్రెడీ రెడీ చేసుకున్న బాల్స్ ఇందులో పెట్టుకొని బాల్ కవర్ అయ్యేలాగా ప్రెస్ చేస్తూ రౌండ్ బాల్స్ చుట్టుకోవాలి. ఇదే విధంగా అన్ని బాల్స్ చుట్టుకొని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక మీడియంలో పెట్టుకోవాలి. రెడీ చేసుకున్న బాల్స్ కడాయికి ఎన్ని సరిపోతాయో అన్ని వేసుకొని వెంటనే కదపకుండా 1 నిమిషం ఆగి అన్ని వైపులు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అన్ని వైపులు చక్కగా వేగాక జల్లెడలో తీసుకొని ప్లేట్‌లో సర్వ్ చేసుకుంటే ఇంకంతేనండి. ఎంతో టేస్టీ అండ్ క్విక్‌గా అయిపోయే బ్రెడ్ బోండా రెడీ అయిపోయింది. దీన్ని మనం మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోనైనా, ఈవినింగ్ స్నాక్‌గా అయినా తీసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయి.